నమస్కారాలండి. 1995 నుంచి 2026 వరకు మెట్టపల్లి నాగేశ్వరరావు గారు 12వ వార్డులోనే ఉంటున్నారు. 95లో కౌన్సిలర్గా వార్డు మెంబర్గా పోటీ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 12వ వార్డులో ఎవరు కౌన్సిలర్గా వచ్చినా మా 12వ వార్డులో ఉన్న ప్రజలు వాళ్ళకి ఎవరికి అవసరం ఉన్నా ఏ టైంలోనైనా మెట్టపల్లి నాయి గారు ఉన్నారు, మనం అక్కడికి పోతే పని అవుతుంది, లేదా ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళు చెప్తారు అని అందరికీ తెలుసు. 12వ వార్డుల ప్రజల గురించి 12వ వార్డు వాళ్ళకి తెలుసు. ఎవరు వార్డు మెంబర్కి వచ్చిపోయినా కానీ ఇక్కడ మంచి చెడు సమస్యలు చూసేది మాత్రం మేమే చూస్తాము. వాళ్ళు మమ్మల్ని అంత ప్రేమగా చూస్తారు, మేము వాళ్ళని అట్లే చూస్తాము. మా వారిని ఎందుకంటే వార్డు మెంబర్ మనం కాదంటే వార్డు మెంబర్తో సంబంధం లేదు. వాళ్ళందరూ మన వాళ్ళు, వాళ్ళ ఎప్పుడు వచ్చినా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలా. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతా కలిసి ఉన్నాం కాబట్టి వార్డు మెంబర్లు వాడితో సంబంధం లేదు. ఎవరు వచ్చినా మనం పని చేయాలి కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఏది అడిగినా మేము చేయగలిగినంత వరకు, లేదా ఎవరి దగ్గరికి వెళ్తే పని అవుతుందో అక్కడికి వెళ్ళి పంపించి పని చేపిస్తున్నాం. ఎందుకంటే 12వ వార్డు మమ్మల్ని అంతే చూస్తారు, మేము వాళ్ళని అంతే చూస్తాము. కాబట్టి మమ్మల్ని గెలుపు బాటలో వాళ్ళు నడిపిస్తారని, అత్యధిక ఓటు మెజారిటీతో గెలిపిస్తారని మా నమ్మకం. వాళ్ళకు కూడా మా మీద అంతే నమ్మకం ఉంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై. వైరా మున్సిపాలిటీలోనే 12వ వార్డులో దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిట్టపల్లి కృష్ణవేణి గారు తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికీ దాదాపుగా నామినేషన్ వేసినప్పటి నుంచి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నప్పటి నుంచి ప్రజల్లోకి వెళుతూ తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తనను గెలిపించాలని చెప్పి ఇప్పటికే దాదాపుగా 12వ వార్డులో ఇప్పటికే తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి వారు తిరుగుతున్న క్రమంలో ప్రజల నుంచి వారికి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, వారు ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, ప్రజలకు వారిని ఎట్లా ఆదరించబోతున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీ ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉంది, ప్రజల నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? నేను 12వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. 12వ వార్డులో ప్రచారానికి వెళ్ళాము. ప్రచారంలో ప్రజలు చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీద చాలా ప్రేమ అభిమానులతో ఉన్నారు. వాళ్ళు చేసిన పథకాలే అందరు గుర్తు చేసుకుంటున్నారు. మాకు చాలా పథకాలు వచ్చినాయి. ఫ్రీ కరెంట్ వచ్చింది, 6 గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు. కాబట్టి మా ఓటు మేము కాంగ్రెస్ పార్టీకి వేసి బలమైన మెజార్టీతో గెలిపిస్తామని మా 12వ వార్డులో ప్రజలు చెప్పారు. అంటే మీరు తిరుగుతున్న క్రమంలో ప్రజల దగ్గరికి పోతూ ఉన్నారు, ఓటు అడుగుతూ ఉన్నారు. ఓటు అడిగే క్రమంలో మీరు బోతులు స్వాగతిస్తున్నటువంటి నేపథ్యంలోనే అంటే వాళ్ళు ఎట్లా ఆదరిస్తూ ఉన్నారు మిమ్మల్ని? మేము నిన్న వెళ్ళిన ప్రతి చోట మమ్మల్ని చాలా ప్రేమ ఆప్యాయాలతో పలకరించారు. మేము ఇక్కడే లోకలు, సో మేము ఉండడం ఇక్కడే కాబట్టి మా వార్డులో ప్రతి వాళ్ళకి మేము తెలుసు. కాబట్టి అందరూ చాలా మర్యాదపూర్వకంగా మమ్మల్ని రిసీవింగ్ చేసుకున్నారు. మా ఓటు మీ కాంగ్రెస్ పార్టీకే, మేము తప్పకుండా ఓటు వేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే పేదవాళ్ళకి, మహిళలకి చాలా మంచి పనులు జరుగుతాయని ప్రజల్లో కూడా చాలా నమ్మకం ఉన్నది. జై కాంగ్రెస్. మీరు చెప్పండి, దాదాపు 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీ గెలుపుకు ఎట్లా దోహదపడతాయి? నమస్తే అండి, మేము 12వ వార్డు కౌన్సిలర్ మిట్టపల్లి కృష్ణవేణి గారి భర్త. నా పేరు మిట్టపల్లి నాగేశ్వరరావు అండి. మేము గత 25-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాము. ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. గత 2.5 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్స్ కూడా బాగా జరుగుతున్నాయి. కాలువలు కానీ, తర్వాత సిమెంట్ రోడ్లు కానీ దాదాపు వైరా మున్సిపాలిటీలో 100% పూర్తయ్యాయి. ఇదే విధంగా ఇప్పుడు సన్న బియ్యము, సన్న వడ్లకి బోనస్ డబ్బులు, తర్వాత ఫ్రీ కరెంటు, తర్వాత రైతు బంధు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు, అన్ని పథకాలు కూడా సక్సెస్ అయ్యాయి. 100% అన్ని జనాలకి చేరాయి. రేషన్ కార్డులు అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయండి. అంటే ఇప్పుడు మీరు పోటీ చేస్తున్న వాటిలో మీరు కూడా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. అంటే మీ ప్రత్యర్థి ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థికి మీకు మధ్య పోటీ ఎట్లా ఉండబోతా ఉంది? అభ్యర్థి బయట నుంచి వచ్చిన అభ్యర్థి అండి. వాళ్ళు ఇక్కడ ఈ వార్డులో వాళ్ళు కాదు, 5వ వార్డు నుంచి వచ్చారు. వాళ్ళకి మాకు అంత పోటీ ఉంటుందని మేము అనుకోవట్లేదు. మన గెలుపు 100% మంది అని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలే గెలిపిస్తాయని మేము అనుకుంటున్నాం. అంటే మీరు తిరుగుతున్న క్రమంలో ప్రజలకు ఏం చెప్తారు మీరు? అసలు ప్రజలకు అదే చెప్తున్నాం సార్, మేము ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్ చేసాం ఇంకా అదే డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తూ అన్ని రకాల అభివృద్ధి పనులతో పాటు ముందు మాకు మెయిన్ సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది. ఆ డ్రైనేజ్ కింద 6.5 కోట్లు శాంక్షన్ చేశారు మన ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు. 3 మంత్రులు కూడా అన్ని హామీ ఇచ్చారు. ఇక్కడ ఏమేమి పథకాలు కావాలి, ఏం కావాలి, ఇంకేమేమి కావాలో అన్నీ రాసిమ్మన్నారు. అన్నీ రాసిచ్చాము. అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తామని మేము ప్రమాణం చేస్తున్నాం.
12వ వార్డు ప్రజలకి ఏం చెప్తున్నారు? కృష్ణవేణి గారికి ఓటు వేయడానికి వారికి ఎట్లా పిలుపునిస్తావు? 12వ వార్డు ప్రజలకు ఒకటే చెప్తున్నామండి, లోకల్గా ఉంటున్నాం మేము. లోకల్గా ఏ సమస్య వచ్చినా మున్సిపాలిటీ సంబంధించిన కానీ, రెవెన్యూ సంబంధించిన కానీ, పోలీస్ స్టేషన్ సందర్భంగా కానీ ఏ సమస్యని తీర్చడానికి మేము ఇక్కడే ఉంటాము. కాబట్టి జనాలు కూడా మంచి రెస్పాండ్లో ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఇది పరిస్థితి. ఏదేమైనా తాము స్థానికులం కాబట్టి ఈ డివిజన్ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే గారు కావచ్చు, 3 మంత్రుల నేతృత్వంలో ఈ వార్డుకు అనేక నిధులు తీసుకొచ్చి ఈ వార్డును మరి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇప్పటికే దాదాపుగా తాము 12వ వార్డులో గెలుపు దిశగా పయనిస్తూనే గెలిచినట్లుగానే మేము భావిస్తున్నాం. ఆ గెలుపు దిశలోనే పయనం కొనసాగుతూ ఉందని చెప్పి కృష్ణవేణి గారు చెప్తారు. అదేవిధంగా ఈ వార్డు అభివృద్ధి కోసం తప్పకుండా తమను ఈ వార్డులో గెలిపించినట్లయితే రానున్న రోజుల్లో ఈ వార్డుని సర్వముఖ అభివృద్ధిగా దిశగా పయనించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కృష్ణవేణి గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వెంకటేశ్వర్లు, వి5 న్యూస్, వైరా 12వ వార్డు నుంచి.